ప్రతిరోజు డిసిషన్స్ తీసుకునేటప్పుడు మనలో యుద్ధం జరుగుతుందా అని అనిపిస్తుందా? ఒకవైపు నిజాయితీ, ఇంకోవైపు స్వార్థం. ఇదే నీలోని మహాభారతం. మనం అనుకునేది మహాభారతం అంటే కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం. కానీ నిజానికి ఆ యుద్ధం మన హృదయంలో ప్రతిరోజు జరుగుతుంది. మంచి, చెడు, ధర్మం, అహంకారం, విశ్వాసం, భయం ఇవన్నీ మనలోనే పోరాడుతున్న పాండవులు, కౌరవులు. ఈరోజు మీరు వినబోయేది మహాభారతం కాదు, మీ ఆత్మలోని యుద్ధ కథ. కృష్ణుడు అర్జునుడికి చెప్పినదే మనకు కూడా వర్తిస్తుంది. బయట యుద్ధం కాదు, మనసులో ఉన్న యుద్ధమే నిజం. అర్జునుడు మనలోని సందేహం. యుద్ధ భూమిలో అర్జునుడు కూర్చున్నాడు. అతనికి ధర్మం బాగా తెలుసు, కానీ మనసు వణుకుతుంది. నేను నా స్వజనులను ఎలా చంపగలను అని కృష్ణుడిని అడుగుతాడు. కృష్ణుడు అంటాడు, నీ ధర్మం నీవు చేయు, ఫలితం నాది. ఇది కేవలం అర్జునుడి మాట కాదు, ప్రతి మనిషి జీవితంలో వచ్చే సందేహం. మనం కష్టాన్ని చూసి వెనక్కి తగ్గుతాం, కానీ కృష్ణుడు చెబుతాడు, నీ పని నీవు చెయ్యు, ధర్మం నీ వెనుక నిలబడి ఉంటుంది. మనలోని అర్జునుడిని జాగృతం చేసుకుంటే ధర్మం ఎప్పుడు భయంపై గెలుస్తుంది. ఇక రెండవది కౌరవులు. కౌరవులు మనలోని అహంకారం. దుర్యోధనుడు బయట ఉన్నాడు అనుకుంటాం, కానీ అతను మనలోనే అహంకారంగా ఉన్నాడు. అహంకారంగా నేనే సరిగ్గా ఉన్నాను అనుకునే మన మైండ్లో ఉన్నాడు. శకుని అంటే మన నెగిటివ్ ఆలోచనలు. దొంగదారి వెతుకు, షార్ట్ కట్ తీసుకో అని శకుని రూపంలో చెబుతాయి. మనం ఎప్పుడు అహంకారాన్ని వింటామో మనలో యుద్ధం మొదలవుతుంది. ఇక చివరికి దుర్యోధనుడు యుద్ధంలో ఓడిపోయాడు. ఎందుకంటే అతను నిజాన్ని వినలేదు. మన అహంకారాన్ని జయించిన వాడే నిజమైన విజయుడు అవుతాడు. ఇక అర్జునుడు మనలోని ధర్మం, అలాగే దుర్యోధనుడు మనలోని అహంకారం. పాండవులు మనలోని గుణాలు. పాండవులు 5 కదా, వారు మనలోని 5 శక్తులు. యుధిష్ఠరుడు సత్యం, అలాగే భీముడు శక్తి, అర్జునుడు జ్ఞానం, నకులుడు సౌందర్యం, ఇక సహదేవుడు బుద్ధి. ఈ 5 గుణాలు కలిసి మనలో ఉన్నప్పుడు మన జీవితంలో సమతుల్యం వస్తుంది. కానీ కౌరవులైన కామము, అలాగే క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం పెరిగితే మనలో యుద్ధం మొదలవుతుంది. ఇక మన గుణాలను కృష్ణ బుద్ధితో నడిపితేనే జీవిత యుద్ధం గెలుస్తాము. ఇక థర్డ్, ద్రౌపది మన యొక్క గౌరవానికి ప్రతీక లాంటిది. ద్రౌపది అవమానం కేవలం పాండవుల అవమానం కాదు, అది మన విలువల అవమానం. మనం మన సత్యం, మన ఆత్మగౌరవం కోల్పోతే అది మన ఆత్మ ద్రౌపది లాగబడినట్టే. కానీ ఆమె కృష్ణుడిని పిలిచినప్పుడు కృష్ణుడు రక్షించడం జరుగుతుంది. మనం నిజం కోసం నిలబడితే దైవం తప్పక
రక్షిస్తుంది. కృష్ణుడు మన యొక్క బుద్ధి లాంటిది. భగవద్గీత మనసుకు దారి చూపే ఒక నిజమైన పవిత్రమైన గ్రంథం. గీత అంటే కేవలం మంత్రాలు కాదు, అది మన ఆత్మకు GPS లాంటిది. మనం తప్పిపోయినప్పుడు అది చెబుతుంది, నీ కర్తవ్యాన్ని నీవు చేయు, ఫలితాన్ని గురించి ఆలోచించకు. ఆ మాటలోనే మొత్తం జీవన తాత్పర్యం దాగి ఉంది. మనం ఫలితంలో బంధించుకుంటే బాధ కలుగుతుంది. అదే ధర్మంలో నిలబడ్డామంటే శాంతిని పొందుతాము. ఇక కృష్ణుని మాటతో ముగింపు, యుద్ధం ఎప్పుడూ బయట కాదు, మనలోనే మొదలవుతుంది, మనలోనే ముగుస్తుంది. ప్రతి మనిషి కురుక్షేత్రంలో యోధుడే, కానీ ఎవరికి కృష్ణుడిలా ఆత్మబలం ఉన్నప్పుడు మాత్రమే విజయం వస్తుంది. కృష్ణుడు అంటే దేవుడు కాదు, ఆయన అంటే మనలోని చైతన్యం లాంటిది. అది మెలకువగా ఉన్నంత వరకు ఏ యుద్ధమైనా ధర్మయుద్ధమే. నీ మనసులోని కృష్ణుడిని విను, ఆయనే నీ గీత, ఆయనే నీ దారి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.